హాయ్ అండి. నమస్తే. అస్సలం వాలేకుం. వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. లాస్ట్ 2 వీడియోస్‌లో చెప్పాను కదండీ! బెంగుళూరుకి కాస్త సమ్మర్ హాలిడేస్ ఉంటే వెళ్ళామని చెప్పేసి. ఈరోజు రిటర్న్ అనమాట. అన్ని వీడియోస్ కుదరలేదండి. పిల్లలతో కొంచెం బయటికి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ పనులతో అలా సరిపోయిందనమాట పిల్లలతో. ఈ రిటర్న్‌లో బెంగుళూరు నుంచి గన్నవరంకి రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం టైం దొరికిందనమాట ఇలాగా. ఇప్పుడు తీస్తున్నాను వీడియో మీకు షేర్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు దాదాపుగా టైం అయితే 11 అయిందండి. బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని బయలుదేరాము. ఒక 1 ½ అవర్స్ ముందే ఉండమంటారు కాబట్టి, మన చెక్-ఇన్ టైంకి తొందరగా బయలుదేరామనమాట. ఒక 1 అవర్ ముందు అలా బయలుదేరాము. 12:01 అనమాట ఫ్లైట్. అయితే మేము 11కి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అలా బయలుదేరాము రెడీ అయ్యి. 9 నుంచి రెడీ అవ్వడం స్టార్ట్ అయితే నేను, పిల్లలు ఈ టైం అయిందండి. అక్కడికి లేట్ అవుతుందని అంటున్నారు మా వారు. ఈ పిల్లలతో తొందరగా అవ్వదనమాట. మా పాప చాలా పేచీలు పెడతా ఉంటది. దాదాపుగా మా ఇంటి దగ్గర నుంచి, ఇక్కడ బెంగుళూరు ఇంటి దగ్గర నుంచి ఈ ఎయిర్‌పోర్ట్‌కి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటదండి అంతే. తొందరగా వెళ్ళిపోవచ్చనమాట. అయితే మా వారు ఇక్కడ జర్నీస్ చేయాల్సొస్తదనమాట. తమిళనాడు, కేరళ ఇవి. ఇక్కడైతే దగ్గరగా ఉంటదని చెప్పి రైల్వే స్టేషన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్‌లో వెళ్ళిపోవచ్చనమాట. హాఫ్ అన్ అవర్ లోపలే వెళ్ళిపోవచ్చు. అలా అయితే ఎయిర్‌పోర్ట్ వచ్చేసిందండి. ఇక్కడైతే కొంచెం ఇక్కడ టర్న్ అవ్వాలనమాట. కొంచెం సెక్యూరిటీ చెకింగ్ అవి ఉంటాయి ఇక్కడ. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతే ఇక్కడ బ్యాగేజ్ చెకింగ్ అన్నీ అయ్యి మన లోపలికి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి గేట్ నెంబర్ చూసేసుకొని గేట్ నెంబర్లో వెయిట్ చేసేస్తే సరిపోతుందనమాట. లంచ్ కూడా లోపలే చూద్దామని చెప్పేసి వచ్చేసాము ఇక్కడి నుంచి. ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ కోసం ఇక్కడ బ్యాగేజ్ అంతా తీసుకొని వెళ్తున్నాము. ముందు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత హెవీ లగేజెస్ అన్నీ ఇచ్చేస్తే నెక్స్ట్ హ్యాండ్ బ్యాగేజ్ ఒకటి మనం తీసేసుకుంటే సరిపోతుందండి. నేను, బాబు వెనకాల వెళ్తున్నాను అనమాట. వాళ్ళిద్దరూ ముందు లగేజ్ తీసుకొని వెళ్తున్నారు. మేమైతే కొంచెం హ్యాండ్ బ్యాగేజ్ తీసుకొని వెనకాల వెళ్తున్నాము. ఫ్లైట్ అయితే ఎక్కేసామండి. లంచ్ కూడా అక్కడే చేసేసి ఫ్లైట్ అయితే ఎక్కేసాము. మా పాప వీడియోస్లో హాయ్ చెప్పమంటే నన్ను ఏదో కామెంట్ చేస్తుంది. వెనక నుంచి వాళ్ళిద్దరు వీడియో తీస్తుంటే నన్ను ఆడుకుంటారండి వీళ్ళు. మా బాబు అయితే నా మీద జోకులు వేస్తూ ఉంటాడు విపరీతంగా. ఇక్కడ కూడా తీస్తున్నావేంటి మమ్మీ అంటున్నాడు. ఏం చేయనండి, ఇంట్లో తీనేమో కుదరలేదు, పనే సరిపోయింది. ఇక్కడ తీస్తుంటేనేమో వీళ్ళ జోకులు. ఇలా సాగిందనమాట మా జర్నీ. మా పాప అయితే ఇంకా నిద్ర వచ్చేస్తుంది. టేక్ ఆఫ్, ల్యాండింగ్ 2 బాగా ఎంజాయ్ చేస్తుంది మా పాప. మీ పిల్లలు కూడా అంతేనా? విండో సీట్లో కూర్చుంటుంది అనమాట. మా 4 టికెట్స్లో 2 టికెట్స్ వస్తాయి విండోస్ దగ్గర. అయితే ఎవరికి వచ్చినా కూడా కూర్చొనివ్వదు. తనకొకటి గ్యారంటీగా వస్తుంది. రాకపోయినా కూడా మాలో ఎవరిదో ఒకరు సీట్ తీసేసుకుంటుంది అనమాట. తీసేసుకొని ఇక్కడ ఇంకా ఇలా విండోలో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా అనేది కామెంట్ చేయండి. ముందుగా అయితే ఇప్పుడు టేక్ ఆఫ్ అయిపోయామండి, వెళ్తున్నాము. ఇంకా దగ్గరగా ఇక్కడ నుంచి ఒక 1 ½ వరకు ఉంటుందన్నమాట జర్నీ. 1 ½ లోపలే ఉంటుంది అనుకుంటాను. ఇది చిన్న ఫ్లైటేనండి. ఇటు 2 సీట్స్, అటు 2 సీట్స్ ఉంటాయన్నమాట. 1 ½ అవర్లో వెళ్ళిపోవచ్చు. మొత్తం చెక్-ఇన్ టైం అవన్నీ కౌంట్ చేసుకుంటే ఒక 2 అవర్స్ పడుతుంది అనమాట బెంగుళూరు నుంచి గన్నవరంకి. ఇక్కడైతే మాకు స్నాక్స్ ఇచ్చారనమాట. 4 టికెట్స్కి 4 బ్యాగ్స్ ఇచ్చారు, ఇలాంటి చిన్నవి. ఇందులో ఇలా సాల్టెడ్ ఆల్మండ్స్, కొంచెం జ్యూస్ అనమాట, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ బిస్కెట్ అనుకుంటా ఇది. ఇందులో జాగరీ మిక్స్ ఉందన్నమాట, షుగర్ లేదు. బాబు అయితే ఇష్టంగా తింటాడు కానీ పాప తిందనమాట ఇవి. ఆల్మండ్స్ కూడా తిందు. జ్యూస్ ఏమన్నా పొమగ్రనేట్ జ్యూస్ వస్తే తాగితే, లేకపోతే అది కూడా తాగదు. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న టిష్యూ ఒకటి ఇచ్చారు. ఇలా స్నాక్స్ అనేది మాకు 4 ప్యాకెట్స్ ఇచ్చారనమాట. ఇవి తినేసి కొంచెం ఇలా రిలాక్స్ అవుతూనే వచ్చేసింది అనమాట. మాకు గన్నవరం వచ్చేసింది. మా పాప అయితే కొంచెం లంచ్ టైం కదండి, తినేసి కొంచెం పడుకుందనమాట. ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి ఇంకా దగ్గరికి వచ్చేసేసరికి ఇంకా లేపాను. ఇప్పుడైతే ల్యాండ్ అవుతున్నాను. దగ్గరలో ఉన్న ఇలా కనిపిస్తుంది అనమాట హౌసెస్, అవి ఇలా చిన్నగా కనిపిస్తున్నాయి. మా పాప కొంచెం విండో సీట్ దగ్గర ఉండేసరికి కొంచెం జూమ్ చేసి అలా తీశాను వీడియో. ఎండ కూడా బాగానే ఉందండి. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఒక 30 నుంచి 35 డిగ్రీస్ అలా మధ్యలో ఉంటుంది. ఈసారి ఎక్కువ ఎండలు అంటున్నారు బెంగళూరులో వాళ్ళు. మనకైతే గుంటూరులో అలవాటేలేండి. పైనుంచి రివర్ ఇలా కనిపిస్తుందండి, రోడ్డు కూడా కనిపిస్తుంది అనమాట. మా పాపను లేపాను. ఇంకా అన్ని లగేజెస్ అవి తీసేసుకొని ఇంకా దిగాలన్నమాట. కొంచెం కిందికి వచ్చేసరికి ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా మా పాప కొంచెం ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు నిద్రలో ఉంది కాబట్టి సైలెంట్గానే ఉంది. మళ్ళీ కొంచెం బెంగళూరు వెళ్ళే పని ఉంది కాబట్టి కొంచెం లగేజ్ అక్కడ పెట్టేసేసి కొంతవరకు తీసుకొని వచ్చామండి. మరి ఎక్కువ లగేజ్ అయితే తీసుకోలేదన్నమాట. హ్యాండ్ బ్యాగేజ్ కొద్దిగా ఉంచేసి లోపల చెక్-ఇన్ అయ్యేటప్పుడే కొంచెం ఇచ్చేసామన్నమాట హెవీ లగేజ్ మొత్తము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. దిగిన తర్వాత ఇంటికి వెళ్ళేసి ముందు కాఫీ తాగాలండి. బాబు, మా వారు కూడా వెనక కూర్చున్నారు. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఇదిగానే ఉన్నారనమాట. కొంచెం ఎండ అది ఎక్కువగానే ఉందంటున్నారు. ఇక్కడ బెంగళూరులో వచ్చేసి మేము ఒక 4-5 డేస్ వరకు ఉన్నామండి.
ఈ పిల్లలకు కూడా హాలిడేసే కదా అని చెప్పేసి కొంచెం హీట్ కూడా తక్కువగానే ఉంటుంది కదా ఎండలకు అని చెప్పేసి ఇటు వచ్చాము. అయితే ఇక్కడ కూడా ఏమాత్రం తగ్గట్లేదు, హీట్ బాగానే ఉంటుంది. అయితే మా ఏరియాలో వాటర్ ప్రాబ్లం అలా ఏం లేదండి, కొంచెం బాగానే ఉందన్నమాట. ఇప్పుడైతే విజయవాడ వచ్చేస్తుందండి, దిగుతున్నాము. దిగిన తర్వాత లగేజ్ అవి తీసుకున్న తర్వాత వెహికల్లోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కార్ వచ్చేసింది, కార్లోకి ఎక్కేసి ఇప్పుడు గుంటూరు అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు. వెళ్ళేటప్పుడు కూడా టికెట్స్ చేయించారండి, ముందు ఫ్లైట్ టికెట్స్ చేయించారు, కానీ కొంచెం వేరే పనులు ఉండడం వల్ల క్యాన్సిల్ చేయించారు. మళ్ళీ వెళ్దామని చెప్పేసి అలా మళ్ళీ చేయించుకోవడానికి కుదరలేదు. అందుకనేసి ట్రైన్ టికెట్స్ దొరికాయి, అందుకనేసి ట్రైన్లో వెళ్ళిపోయాము. మళ్ళీ వచ్చేటప్పుడు ఈ చిన్న వీడియో మీకు షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.